ఆదికాండం 2వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము. ఇది నరుల్లో నుండి తీయబడిన గనుక నారి అనబడును. ఈ మాటలు హవ్వను చూసినప్పుడు ఆదాము పలికిన కవిత్వం. నారి అన్నాడు అని వ్రాయబడింది, కానీ నాకైతే నాది అంటూ హవ్వను దేవుని చేతిలో నుండి లాగేసుకున్నాడు అనిపిస్తుంది. కొద్ది రోజుల తర్వాత హవ్వను చూపిస్తూ చేస్తున్న నేరారోపణ. ఆదికాండం 3వ అధ్యాయం 12వ వచనం. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటిని అనెను. దేవునితో ఆదాము సహవాసం తెగిపోయిన వెంటనే అతని భార్యతో కూడా అతని సహవాసం తెగిపోయినట్లు మనం చూస్తాము. దీనికి రుజువు అతను ఆమెను నిందించడంలో కనిపిస్తుంది. మీరు ఇతరులను నిందించడం ప్రారంభించినప్పుడల్లా దేవునితో మీ సహవాసం తెగిపోయింది అనడానికి రుజువు. మీరు దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు మీరు ఇతరులను నిందించరు. మిమ్మల్ని మీరు తీర్పు తీర్చుకుంటారు. సహోదరులు నిందించేవాడు సాతాను సంబంధి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.